అంటే కాళ్ళ స్కానింగ్. కాళ్ళ స్కానింగ్ లో కూడా మనం ఏంటంటే ఈ బోన్స్ ఇవన్నీ తీసి ఓన్లీ నెర్వ్స్ అన్నమాట. ఇప్పుడు కొంతమందికి చూసారా మీరు కాళ్ళకి పుండ్లు పడిపోయి ఉంటాయి, అవి తగ్గవు ఎంత ట్రీట్మెంట్ చేసినా. ఎందుకు అంటే మన బాడీలో మెకానిజం ఏంటి, మనకి ఇంప్యూరిఫైడ్ బ్లడ్ ఉండిద్ది కదా, అది మళ్ళీ పైకి వెళ్ళి హార్ట్ లో ప్యూరిఫై అయ్యి కిందకు వచ్చింది కదా. ఓకే, కానీ పాపం వీళ్ళకి ఏమైంది అంటే ఇక్కడ చూసారా మీరు, ఇదంతా నరువు స్ట్రైట్ గా ఉంది, ఇక్కడ దాకా కంటిన్యూషన్ ఉంది, ఇక్కడ చూసారా మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ కింద ఉన్న ఇంప్యూరిఫైడ్ బ్లడ్ అంతా పైకి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అవడానికి ఛాన్స్ లేదు, మధ్యలో గ్యాప్ అనేది వచ్చేసింది కదా, సో పైకి ఎక్కలేదు. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఏదైనా పుండు పడింది అనుకోండి అలాగే ఉండిపోయింది, ఎందుకంటే చెడు రక్తం ఉండిపోయింది కదా, సో అలా ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ దెబ్బ దగ్గర షుగర్ వచ్చి లేదా పుండ్లు పడిపోయినప్పుడు వాళ్ళకి తగ్గకపోదంటే పెరిఫెరల్ యాంజియో తీపిమంటారు, అంటే కాళ్ళ స్కానింగ్ తీపిమంటారు. తీపిచ్చినప్పుడు ఏమైంది అంటే ఇలాగా ఎక్కడ ఏ నర్వ్ అనేది దెబ్బతినిందో చూసి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఈ లింక్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఆ పుండ్ అనేది తగ్గింది. లేదు అప్పటి వరకు మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా అసలు రూట్ కాజ్ తెలియకుండా అడుగున కాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గదు. అర్థమైందా? సరే, ఇది వచ్చేటప్పటికి కార్డియాక్ యాంజియో. ఓకే, అంటే ఇది చేయడం వల్ల మనకి ఎప్పుడు స్ట్రోక్ వచ్చింది అనేది కూడా చెప్పగలరు అనమాట. ఇది కొన్ని చోట్లే ఉంది, కార్డియాక్ యాంజియో అంటారు అనమాట. సిడి కార్డియాక్, కార్డియాక్ అంటే ఏంటి, హార్ట్ కి సంబంధించి. ఓకే, సో దట్ ఈస్ సిటీ అన్నమాట.